నమస్కారం. నా పేరు రాజేశ్వరి. మా విలేజ్ వచ్చేసి చిల్పూరు. 2019లో నాకు మ్యారేజ్ అయ్యిందండి. తర్వాత ఏం చేయాలని కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి ఆలోచించాను. 2021లో ఇక్కడున్న మా విలేజ్ వాళ్ళందరూ మహిళా సంఘంలో జాయిన్ అయితే మనకి ఫ్యూచర్లో చాలా లాభాలు ఉంటాయని చెప్పారు. సో అందువల్ల నేను 2021లో మహిళా సంఘంలో గ్రూప్లో జాయిన్ అయ్యాను. 2021 నుంచి 2023 దాకా మా గ్రూప్లో నేనే లీడర్కి ఉండేది. దానివల్ల ప్రతిరోజు మీటింగ్కి వెళ్ళడం వల్ల అక్కడ వివో మీటింగ్లో చాలా విషయాలు చెప్పేవాళ్ళు. నాకు కూడా అంతకుముందు నేను డిగ్రీ చదువుకున్నాను. ఫ్యూచర్లో ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దానివల్లే ప్రతి గ్రూప్కి కూడా నేను అటెండ్ అయ్యేదాన్ని. కొన్ని రోజులు గ్రూప్కి వెళ్ళిన తర్వాత కొత్త వాళ్ళకి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అప్పుడు నాకు పెళ్ళై 2 years అవుతుంది. చిన్నపిల్లలు ఉండడం వల్ల బయటికి జాబ్కి వెళ్ళాలన్నా కానీ వెళ్ళే సిచ్యువేషన్ లేకుండే. అందువల్ల కొన్ని రోజులు నేను మహిళా సంఘంలో గ్రూప్ లీడర్గా ఉన్నాను. అలాగే బుక్ కీపర్గా కూడా వర్క్ చేశాను. దానివల్ల నాకు చుట్టూ ఉన్న మన సిచ్యువేషన్లో విలేజ్లో ఎలా ఉంది, ఏ బిజినెస్ పెడితే మనకు ఎలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు, మన సెల్ఫ్ ఎలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేది కొంచెం ఐడియా ఉండే. అందువల్ల కొన్ని రోజుల తర్వాత మా గ్రూప్లో వచ్చిన మేడం వాళ్ళు PMFEMEలో మహిళా సంఘం మీటింగ్కి ఒకరోజు వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన CC మేడం వారు PMFEMEలో లోన్ గురించి చెప్పారు. సో దానివల్ల నాకు కూడా ఫ్యూచర్లో యూజ్ ఉంటుంది. అలాగే పిల్లలు చిన్నవాళ్ళు కావడం వల్ల బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదని ఇంటి దగ్గర పెట్టుకొని కొద్దిగా డబ్బు సంపాదించాలని నాకు చాలా ఎప్పటి నుంచో ఉండేది. సో అందువల్ల నేను లోన్ తీసుకొని 2026లో లోన్ తీసుకొని మిషన్స్ తీసుకున్నాను. ఒకటి ఆయిల్ మిషన్ ఈ కారం ఆయిల్ మిషన్ తీసుకున్నాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్కి డిమాండ్ చాలా ఉండడం వల్ల నేను యూట్యూబ్లో అండ్ జనరల్గా చాలా దిక్కులో తెలుసుకొని దీనికి డిమాండ్ ఉందని, ఈ బిజినెస్ అయితే మనకి ఫ్యూచర్లో కూడా చాలా యూజ్ ఉంటుందని ఈ ఆయిల్ మిషన్ తీసుకున్నాను. సో తీసుకొని చాలా ఉత్సాహంతో తీసుకున్న ఒక 1-2 డేస్లోనే రన్నింగ్ అవుతుంది. అది కొద్దిగా ప్రాబ్లం అయింది, ఇరిగిపోయింది పార్ట్ అనేది. దానివల్ల మళ్ళీ దూరం నుంచి తీసుకోవడం వల్ల అది రావడానికి వెళ్ళడానికి కూడా ఒక 1 month వరకు పట్టింది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రిపేరింగ్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకొని ఒక 1 month మళ్ళీ చిన్నగా రన్నింగ్ చేసుకున్నాను. మధ్యలో కూడా మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అయినా కానీ దాన్ని అధిగమించి రోజు ట్రై చేస్తూ మళ్ళీ నాకు వ్యవసాయం పనికి కూడా వెళ్ళాల్సి వచ్చేది. ఓన్లీ దీని మీదనే డిపెండ్ అయితే మనం బతకలేమని మాకు అగ్రికల్చర్ ఉంటే డైలీ ఫార్మింగ్కి వెళ్ళి ఈవినింగ్ నైట్ టైంలో పిల్లల్ని చూసుకొని 8 తర్వాత డైలీ నైట్ ఒక 1 hour పట్టుకుంటున్నా ప్రజెంట్. సో డైలీ ఇలాగే ఎక్కువ మార్కెటింగ్ జరిగితే దాన్ని బట్టి డే టైంలో కూడా ఇంటి దగ్గర ఉండి పట్టాలని ఆలోచిస్తున్నా. సో ప్రజెంట్ అయితే కొద్దిగా డిమాండ్ విలేజ్ తరఫున అటు ఇటు మార్కెటింగ్ జరుగుతుంది కొద్దిగా. సో ఇంత కాకుండా కొద్దిగా ఇంకెక్కువ మార్కెటింగ్ జరిగితే డైలీ మొత్తం దీని మీదనే టైం స్పెండ్ చేసి ఇంకా ఎక్కువ మార్కెటింగ్ చేయాలని ఆలోచిస్తున్నాను. సో బాటిల్స్ కూడా ప్యాకింగ్ చేయడం కోసం బ్రాండింగ్ అనేది నేనే క్రియేట్ చేసుకున్నాను. సో పేరు వచ్చేసి శ్రీనిక గ్రామీణ మహిళా శక్తి కోల్డ్ ప్రెస్ ఆయిల్. ఈ పేరు మాత్రమే ఎందుకు పెట్టానంటే, సో మన గ్రామంలో తయారయ్యేది గ్రామీణ మహిళ అంటే మహిళా సంఘం తరపున. సో శక్తి మన ఆడవాళ్ళు ఈజీగా కాదు ఎలాంటిదైనా సాధించగలరనే ఉద్దేశంతో నేను ఓన్గా క్రియేట్ చేసుకొని ఒక బ్రాండింగ్ అనేది తయారు చేయాలి. సో ఇలాంటి ప్రొడక్ట్స్ ఇది ఒకటే కాకుండా దీని తరపున ఇంకా చాలా ప్రొడక్ట్స్ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ కొన్ని అలాగే ప్రజెంట్ పసుపు అలాగే కారం కూడా రెడీ చేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా కొత్త ఆలోచనలు వస్తే అవి కూడా రెడీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ఈ మిషన్లో కూడా మనము పిండి పట్టవచ్చు, అలాగే అల్లం పట్టవచ్చు, 2-3 తీర్ల చాలా తీర్ల పట్టవచ్చు. సో ఇది కూడా ఒక మార్కెటింగ్ లాగా కూడా చేయాలనుకుంటున్నాం. ప్రొడక్ట్స్ అనేది మనమే తీసుకొచ్చి పట్టి హోల్సేల్ కానీ రిటైల్లో కానీ కూడా బిజినెస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో పల్లీలు పట్టిన తర్వాత వచ్చిన వేస్ట్ ఉంటుంది కదా, సో ఇది కూడా మనకి వేస్ట్ ఏం కాదు, పశువుల దాన కోసం యూజ్ చేస్తున్నాము. సో బయట ఇక్కడ విలేజ్లో అడిగిన వాళ్ళకి కూడా మేము సేల్ చేస్తున్నాము.